మీ ఐస్ ఇలా ఉన్నాయి బాగున్నాయి ఇలా అని చెప్పి ఎవరితో కంపేర్ చేస్తూ ఉంటారు? ఐశ్వర్య రాయ్ ఆబ్వియస్లీ. నేను కూడా కాల్ చేశాను, సెక్యూరిటీ కూడా కాల్ చేశారు, అవ్వలేదు. ఎవరి కోసం వచ్చారండి అంటే ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. నాకు కూడా తెలీదు, వాళ్ళకి ఇంత తెలుసాను వాచ్మెన్స్ కి. చిన్నప్పుడు ఏమన్నా ఫేస్ చేశారా? ఐస్ ఉన్నాయి కానీ ఎవరైనా మిమ్మల్ని సపోజ్ బస్ ఎక్కినా కానీ ఒక్కరు చూసి అందరూ ఒక 10 మందిని పిలిచి చూడలేకపోతున్నాం, మాకు భయం వేస్తుంది, ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్. వెరీ ఫస్ట్ 3 years బ్యాక్ నేను మీకు ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు? కాలేజ్ టైంలో అయితే బోల్ మంది ఉండేటోళ్ళు. కాలేజ్ లో ఇంకేం పని, వారంకొకళ్ళు అది నెలకొకళ్ళు, ఏముంది నార్మల్ అంతే. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? సో మీకు ఎవరితో యాక్ట్ చేయాలంటే ఎక్కువ ఇష్టం? ఎన్టీఆర్, నాగార్జున, సూర్య అండ్ ప్రదీప్ రంగనాథన్, రజనీకాంత్ మెయిన్. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహట కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. ఆఫీస్ వర్క్ అండ్ ఒక పక్కన రీల్స్, ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ అంటే? ఎట్లా ఉంటుంది? కుక్క బతికే. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం తింటూ ఉంటారు? టొమాటో స్లైస్, మురి మిక్చర్. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. అరే సౌండ్ చేయకండి రా, షూట్ జరుగుతుంది. మూవీ షూట్ అంటే ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. నా బట్టలు ఒక్కొక్కరు పిల్లలు పోసేస్తాను. ఒక నిమిషం ఆగ్రా. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుని పెద్ద మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. దున్నపోతులా ఉన్నాడు. మళ్ళీ ఎటుపాకు వచ్చారు, కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు. బిగ్ బాస్ అంత స్క్రిప్టెడ్ అది ఇది అని చెప్పి చెప్తుంటారు. స్క్రిప్ట్ డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే బిగ్ బాస్ లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు రమ్య గానీ. సో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఏం 60 days ఉన్నారు, అన్న కల్తీరు పడితే ఏడ్చేస్తాడా ఏంటి? అంత లవ్వా లేదా ఫ్రెండ్షిప్పా ఏంటి? జడ్డితనమా? అదే నిజంగా చైల్డిష్ అనిపిస్తుంది. సో అప్పుడు మాధురి గారు కూడా వెళ్ళి నువ్వు ఎందుకు ఏడవడం అట్లా అని చెప్పారు. ఆమె కరెక్ట్ గా చెప్పింది, జనాలు పిచ్చి అనుకుంటారు. ఇమాన్యుయల్ కూడా కొంచెం ఫేక్ ఉంది. ఇమాన్యుయల్ కంప్లీట్ గా జెన్యూన్ అని నేనేమో అన్నా. పల్లవి ప్రశాంత్ ఫేక్ చేసి సక్సెస్ అవడంలో ద వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ పర్సన్ సో ఫర్ పల్లవి ప్రశాంత్. 105 days అయ్యేది తెలియకుండా అందరినీ చేశారంటే సక్సెస్ రేట్. బిగ్ బాస్ టాప్ లో ఎవరు ఉంటారు? ఇమాన్యుయల్. కానీ మరి తనుజకి ఇస్తున్న హైప్, ఇప్పుడు తనుజ 30 minutes 40 minutes కన్ఫెషన్ రూమ్ లో. నాగార్జున గారు ఏం ప్లాన్ చేశారో మనకు తెలియదు కదా. ప్రైజ్ మనీ ఎవరికి ఫిక్స్ చేశారో ఎందుకంటే మీరు అట్లీస్ట్ ట్రై చేయాలి. అనవసరంగా అక్కడికి వెళ్ళి ఇజ్జత్ పీక్కోవడం తప్ప ఏం లేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజైతే మనం రోజు చూసి ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటాం, తన రీల్స్ చూసి నవ్వుకుంటూనే ఉంటాం. సో అలాంటి స్ట్రెస్ బస్టర్స్ రీల్స్ అన్ని చేస్తూ ఉంటుంది. ఎవరో కదా, మన అందరికి బాగా సుపరిచిత్రాలే. అంటే అందరికి లావణ్య అని పేరు చెప్తే తెలియట్లేదు ఎవరికి. నిజంగానే బ్లూ ఐస్ లావణ్య అంటేనే మాత్రమే తెలుస్తుంది. సో ఈ రోజు మనం బ్లూ ఐస్ లావణ్య గారితో ఉన్నాం. హాయ్. హాయ్. సో సీరియస్లీ మీ అపార్ట్మెంట్కి రాగానే లావణ్య గారు అంటే బ్లూ ఐస్ లావణ్య గారు వెళ్ళండి అండి ఇదే అని చెప్పారు. మీరు బాగా ఫేమస్ అయ్యారు అసలు, తెలుసా? బాగా చేశారు. లేదు సీరియస్లీ, నేను వచ్చేటప్పుడు మీ కాల్ నాకు కనెక్ట్ అవ్వలేదు. సో ఓటీపీ కోసం కాల్ చేస్తారు కదా, సో కాల్ చేస్తే మీ కాల్ కనెక్ట్ అవ్వలేదు. నేను కూడా కాల్ చేశాను, సెక్యూరిటీ కూడా కాల్ చేశారు, అవ్వలేదు. సో ఎవరి కోసం వచ్చారండి అంటే లావణ్య కోసం వచ్చామండి అని చెప్పాను. లావణ్య గారా? ఏ లావణ్య గారు అని? అదే బ్లూ ఐస్. ఓకే అండి వెళ్ళిపోండి అని మీ ఈవెన్ చెప్పేస్తారు తెలుసా. మీ ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పారు నాకు కూడా తెలీదు, వాళ్ళకి ఇంత తెలుసాను వాచ్మెన్స్ కి. సో చెప్పండి, ఇంత హ్యాపీగా చాలా నేను రీల్స్ చూస్తూ ఉంటాను. మీ రీల్స్ చూసి చాలా మంది హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు, స్ట్రెస్ బస్ట్ అవుతుంటారు. సో ఎవరి లావణ్య? ఎక్కడి నుంచి ప్రాపర్? నేను వైజాగ్ నుంచి ప్రాపర్. సో అంటే మొత్తం ఎడ్యుకేషన్ అంతా వైజాగ్ లోనే. బట్ మధ్యలో ఒక 5 years నేను శ్రీకాకుళంలో కూడా చదువుకున్నా. మా మమ్మీ జాబ్ చేస్తారు, సో తనకి ట్రాన్స్ఫర్ అయితే తనతో పాటు వెళ్ళాము అంతే. వైజాగ్ మోస్ట్లీ. ఇంకా సో మీకు వైజాగ్ అంటే బాగా ఇష్టం అని విన్నాను. ఇష్టమే.
ఆబ్వియస్ గా ఎవరు వాళ్ళు ఉన్న లొకేషన్ ఇష్టం ఉంటది కదా. సో మిస్ అవుతుంటారా వైజాగ్? ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు ఏమంత అవ్వట్లే. హైదరాబాద్ కూడా బాగానే నచ్చింది, అలవాటు అయిపోయింది హైదరాబాద్. ఇంకా చెప్పాలంటే వైజాగ్ కన్నా హైదరాబాద్ చల్లగా ఉంటది కొంచెం. వైజాగ్ లో ఇంకా అసలు కుక్క పెడుతూనే ఉంటుంది, బట్ ఓకే అంత పర్లేదు. సో అసలుకి రీల్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి. అంటే నేను చూసి బాగా నవ్వుకున్న రీల్ ఏంటంటే, మీ ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదా, ఒక లోన్ తీసుకోండి, మీ ఆఫీస్ అంటే మీకు చాలా నచ్చుతుంది, అది మీరు చెప్తే బాగుంటుంది. ఇంకా మీకు మీ ఆఫీస్కి వెళ్ళడం నచ్చట్లేదా, అయితే ఒక 1,00,000 రూపాయలు లోన్ తీసుకోండి. 1,00,000 కాదు, సారీ నాకు గుర్తులేదు. పర్లేదు మీరు అనుకునే పర్సనల్ లోన్ తీసుకోండి, ఒక హోమ్ లోన్ తీసుకోండి, తర్వాత మీ ఆఫీస్. అబ్బా ఆఫీస్ చాలా అసలు ఈ థాట్స్ అని ఎక్కడి నుంచి వస్తాయి మీకు? థాట్స్ అంటే రోజు ఏదో ఒకటి కంటెంట్ చేయాలి కదా, ఇన్స్టా యాక్టివిటీ మెయింటైన్ చేయడం కోసం అని. ఇంకా ఉదయం లేస్తే ఈరోజు ఏం చేయాలి అన్న థాట్ లో అలా ఏవో ఒకటి వస్తుంటాయి. ఫ్రెండ్స్ కూడా కొంచెం ఇస్తూ ఉంటారు హింట్స్, దీని మీద చేయి బాగుంటది అని. సో మీ ఐస్ చూస్తే అంటే ఇప్పుడు ఓకే మీరు దాంతో ఫేమస్ అయ్యారు కాబట్టి, సో చిన్నప్పుడు ఏమన్నా ఫేస్ చేశారా? ఐస్ ఉన్నాయి కానీ ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అనడం కానీ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే చిన్నప్పుడు కొంచెం అటెన్షన్ అయితే ఎప్పుడు ఉండేది. ఎక్కడికి ఎక్కినా, లైక్ సపోజ్ బస్సు ఎక్కినా కానీ ఒక్కరు చూసి అందరూ ఒక 10 మందిని పిలిచి వెనక్కి చూడు అని నన్ను వైపు చూపించడం. ఓకే నాకు వెరీ కామన్, నా వైపే చూస్తున్నారు, ఓకే ఈ అమ్మాయి తిరిగింది, ఆ అమ్మాయికి చెప్తుంది, వీళ్ళు నా వైపు చూస్తారు, చూడండి రైతుగా నా కళ్ళు చూడండి ఆ టైప్ లో నాకు తెలిసి చూస్తారని. సో అటెన్షన్ అయితే ఉంటది. ఇంకొకటి కొద్దిగా చిన్నప్పుడు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం చూసి పారిపోవడం అట్లా కూడా చేసేవాళ్ళు. ఆ పాయింట్ కి కొంచెం వియర్డ్ గా అనిపించేది. ఇప్పుడైతే నథింగ్. ఓకే. సో మీకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, నువ్వు చేయొద్దు, చూడలేకపోతున్నావు, మాకు భయం వేస్తుంది, ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ కి మీరు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు? నేను అసలు చూడను, నాకు అసలు కామెంట్స్ చూసే ఓపిక లేదు, నెగిటివ్ కామెంట్స్ చూసే ఓపిక అంతకన్నా లేదు. కొన్ని ఏమైనా మరీ బూతులు తిడితే ఏమైనా ట్రై చేస్తా డిలీట్ చేయడానికి, అది కూడా పట్టించుకోను. నాకు అసలు నాకు రీల్ చేసి కంటెంట్ ఆలోచించడానికి టైం లేదు. సో నెగిటివ్ కామెంట్స్ అసలు ఇంట్రెస్ట్ లేదు, చూసే ఓపిక లేదు. ఫస్ట్ థింగ్ నాకు వస్తాయని తెలుసు. ద వెరీ ఫస్ట్ 3 years బ్యాక్ నేను అయిపోయి ఇలా అంటున్నారు ఏంటి, వీళ్ళు ఇలా అంటున్నారు ఏంటి అన్నట్టు అలా ఆలోచించా ఒక 1 week. దెన్ ఐ గాట్ టు నో దట్ వీళ్ళు ఎవ్వరు చేసినా ఏదో ఒకటి తిడతారు అని తెలిసింది, అంతే. ఇంకా నేను సో మీరు జనరల్ గా మూవీ ఈవెంట్ ఇట్లాంటి వాటికి కూడా వెళ్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్స్ కి ఇట్లాంటి. మీరు ఇప్పటి వరకు ఎవరెవరు సెలబ్రిటీస్ ని కలిసారు? నేనైతే అస్సలు చెప్పాలంటే ఏ సెలబ్రిటీస్ని కలవలేదు. నేను కలిసిన ఒకే ఒక్క సెలబ్రిటీ యాంకర్ సుమా గారు. ఆమెతో ఒక షోలో ఇట్లా పార్టిసిపేట్ చేశాను. అమ్మ ఒక ఈ టైప్ అని A2 న్యూస్ వాళ్ళు అప్పుడు ఆర్గనైజ్ చేసి అందులో ఒకటి కలిసాను. కానీ అది కూడా డైరెక్ట్ గా ఏమి కలిసినట్టు కాదు, షో అయిపోయింది, ఆమె వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాను. సాయి కుమార్ గారిని కలిసాను. శుభశ్రీ అని ఒక బిగ్ బాస్ ఉన్నారు కదా, తను ఎంగేజ్మెంట్ కి ఇన్వైట్ చేస్తే అప్పుడు నేను సాయి కుమార్ గారితో ఒక రీల్ చేసాను. మీరు చూసుంటారు మేబీ నా ప్రొఫైల్ లో చూసాను. దట్ హీఈస్ ద ఓన్లీ సెలబ్రిటీ. రీసెంట్ గా నాగార్జున గారికి శివ రిలీజ్ కి వెళ్ళా కానీ ఆయన ఏం కలవడం అవ్వలేదు, జస్ట్ దూరం నుంచి టాటా బాయ్ బాయ్ అంతే. సో ఇంకా మీ జర్నీ ఎట్లా ఉంటుంది అంటే, ఒక పక్కన ఆఫీస్ వర్క్ అండ్ ఒక పక్కన రీల్స్, పక్కన ఫ్రెండ్స్, ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ అంటే ఎట్లా ఉంటుంది? ఏం కుక్క బతికే. ఇంకో ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు ఒకటే వర్క్ వర్క్ వర్క్. అక్కడ ఆఫీస్లోనే 7 hours కంటిన్యూస్ చేస్తా. ఇక్కడ మార్నింగ్ ఇంటి దగ్గర కనీసం 4 నుంచి 6:30 మధ్యలో ఏదో ఒక టైంలో లేస్తాను. లేచినప్పటి నుంచి ఏదో ఒక వర్క్ ఉంటుంది. నైట్ వచ్చాక వర్క్. అంటే లైక్ నేను ఓన్లీ ఈ వీడియో చేయడానికి, స్క్రిప్ట్ రాసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి కూడా 2-3 hours పడుతుంది. ఇంకా ఇంట్లో కూడా ఎంతో కొంత 1 hour వర్క్ అయినా ఉండదు ఇంట్లో, హౌస్ హోల్డ్ వర్క్స్, ఇంకా ఎడిటింగ్స్ చేస్తుంటాను. సో అలానే ఇంకా అసలు చాలా డే అయిపోతుంది అంతే. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీనిలోకి ఎందుకని రాలేదు? అంటే మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, చాలా మంది మంచి మంచి జాబ్స్, ఐటీ జాబ్స్ కూడా అన్ని వదిలేసి వస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్ గా అవ్వాలి అని. నేను రీసెంట్ డేస్ లో చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేశాను. సో మీరు ఇంత బర్డెన్ లో ఉన్నా కూడా జాబ్ నుంచి పక్కకు రాలేదు. సో అసలు మీ జాబ్ ఏంటి? నా జాబ్ ఉంది, ఒక జాబ్ నేను చేస్తున్నా, మంచి జాబ్, బట్ నాకు చెప్పడం ఇష్టం లేదు.
బట్ ఇందులో కంప్లీట్ గా రాకపోవడానికి రీజన్ అంటే కాన్సిస్టెంట్ గా ఇన్కమ్ ఉంటుందో లేదా. మీరు ఏమైనా ఒక కాన్స్టెంట్ గా ₹1,00,000 వచ్చే జాబ్ ఏదైనా ఇప్పిస్తా అంటే నేను వచ్చేస్తాను. అంటే మీకు ప్రెసెంట్ జాబ్ లో మంత్లీ 1 lakh వస్తుందంటారా? అలా అని కాదు, బట్ ఏదైనా 1 lakh కావాలి నాకు. అవి వస్తే ఓకే, కానీ కన్సిస్టెంట్ గా ఇన్కమ్ లేకపోతే మళ్ళీ లైఫ్ కూడా కాంప్రమైజ్ అవ్వలేను. కానీ ఇష్టం మూవీస్ అంటే చాలా చెయ్యాలని, అందుకే రీల్స్ చేస్తూ ఉన్నాను, ఏదో ఒకటి రికగ్నిషన్ మెయింటైన్ చేసుకోవాలి అని. కానీ మూవీస్ అయితే ఇప్పుడు వరకు ఏం రాలేదు. నేను ట్రై చేస్తున్నా, ఆడిషన్స్ అవన్నీ వెళ్తున్నాను, చూడాలి. లేదు సార్, డెఫినెట్ గా. అంటే మీరు ఎందుకు ఇన్కమ్ రాలేదంటున్నారు? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీతో పాటు చేసే వాళ్ళు మంత్లీ 1 lakh అరేంజ్ చేస్తున్నారు, 1,50,000 అరేంజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఐటీ ఎంప్లాయీ, తను ఒక డాన్సర్, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను చెప్పారు, యాక్చువల్ గా నాకు అక్కడ ఇంత వస్తుంది, బట్ నేను ఇక్కడ బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవన్నీ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ ఒక్కొక్క మంత్ లో తక్కువ ఉన్నా కూడా మిగతా మంత్ లో అంతా కవర్ అయిపోతుంది అని చెప్తున్నారు. బట్ వాళ్ళు బొంద ఏం లేదు అక్కడ. నేను నా ప్రొఫైల్ మీద 60K ఉన్నప్పుడు కూడా నేను 50K ఎర్న్ చేసిన రోజులు ఉన్నాయి. కంప్లీట్ గా 0 ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ ప్రొఫైల్ అనేది అస్సలు మీరు ప్రెడిక్ట్ చేయలేరు. అది ఎప్పుడు అప్ డౌన్ అయిందంటే క్షణాల్లో 0 నెల ఇన్కమ్. అప్పుడు ఏం చేస్తారు? ఇల్లు కొనుక్కుంటారా, దాంతో కార్ కొనుక్కుంటారు. ఓకే, నేను ఒప్పుకుంటా, 1 million కొడితే అవుతుంది డెఫినెట్ గా. సో ఇన్ఫ్లుయెన్సర్ అనేది 1 million ఎప్పుడు కొడతారు అనేది కూడా మనం చెప్పలేం కదా. కంప్లీట్ గా మూవీ ఫీల్డ్ కి వచ్చి సక్సెస్ రేట్ ఉంటే పర్వాలేదు, అంతేగాని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని పట్టుకొని నా జీవితం సెటిల్డ్ అని అనుకోవడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఓకే, సో చాలా మంది చూసుకొని జాబ్స్ వదిలేసుకొని వస్తున్నారు, అట్లాంటి వాళ్ళు కరెక్టే అంటారా? జాబ్లు వదిలేసి వచ్చారని నాకు కూడా తెలియదు, ఎవరు వదిలేసారు? చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నేను రీసెంట్ గా 2-3 మెంబర్స్ చేశాను. వాళ్ళందరూ ఐటీ బ్యాక్ డ్రాప్ వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళకి మంత్లీ ఒక 60K or 70K వస్తుంది. ఇట్స్ ఏ గుడ్ ఎర్నింగ్ అండ్ గుడ్ కంపెనీస్ కూడా. సో లేదు, ఓన్లీ ఫర్ ఈ ఇన్స్టా ఉండడం వల్లే వాళ్ళు వదిలేసి వచ్చారనమాట. వాళ్ళకి అప్పటికి ఒక 500K అట్లా ఉందా ఫాలోయింగ్? మేబీ 500K అంటే ఇప్పుడు నేను 100K ఉన్నప్పుడు నాకు 50K వరకు నేను మంత్లీ ఆన్ చేశానంటే 500K వాళ్ళు 2 lakhs 3 lakhs కూడా ఆన్ చేసి ఉండొచ్చు పర్టికులర్ మంత్. సో రిస్క్ తీసుకొని ఉండొచ్చు మేబీ. ఎలాగో ఐటీలో కుక్క చాకరీ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా సైడ్ పెట్టి కంప్లీట్ గా ఫోకస్ చేస్తే ఎదుగుతామని చెప్పి వచ్చుంటారు ఇంకా సైడ్ కి. ఎందుకని మీరు జాబ్ అనగానే అదో పెద్ద ప్రెషర్ లా ఫీల్ అవుతా ఉంటారా? అంటే మీరు కంటిన్యూస్లీ అన్ని అవర్స్ వర్క్ ఉంటుందా మీకు జాబ్ లో? అంటే రెస్ట్లెస్ గా అనిపిస్తుందా? అంత రెస్ట్లెస్ ఏం కాదు, పర్వాలేదు. బట్ సాటర్డే వరకు కూడా డ్యూటీ ఉంటుంది కాబట్టి లైక్ కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అంటే ఫస్ట్ థింగ్ నాకు నేనేం ప్యాషనేటెడ్ గా జాబ్ చేయను, నేను ఊరికే అలా అంటే కాన్స్టెంట్ గా ఇన్కమ్ కోసం అలా చేస్తాను అంతే. నాకు మనసు అంతా ఇట్టే ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ మధ్య కంటెంట్ రెగ్యులర్ గా చేయలేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, నేనేం చేయట్లేదు. పీర్ ప్రెషర్ ఉంటుంది, ఎవరెవరో ఏమేమో చేస్తారు, మనకన్నా అసలు దిక్కుమాలిన కంటెంట్ చేసి 0 టైంలో ఎదిగిన వాళ్ళు ఉంటారు. సో అదంతా పీర్ ప్రెషర్ చూస్తే ఇది దీనికి ఇంత ఉంది, ఇది చేసిన కంటెంట్. అండ్ కొంతమంది అయితే పర్టికులర్ గా మనల్ని యూజ్ చేసుకుని కూడా మనకన్నా ఎదిగి మన దగ్గర షో ఆఫ్ చేస్తున్నారు. ఈ ఫీల్డ్ లో ఇవన్నీ వెరీ కామన్, మీకు తెలిసే ఉంటది. సో ఇవన్నీ చూస్తే చిరాకు వస్తూ ఉంటది. రోజు కంటెంట్ చేయాలి, వెళ్ళకపోతే చిరాకు, చేయలేకపోతే చిరాకు, అన్ని అంతే. ఇంకా బేసికల్ గా రోజంతా మనసు దీని మీదే ఉంటది. ఇటు సైడ్ మూవీ సైడ్ కానీ సీరియల్ సైడ్ కానీ. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మూవీస్ లో చేస్తున్న వాళ్ళు కూడా. సాయిదేవ్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, మొన్న మీరు చూసారు కదా నాగార్జున గారిది మీట్ లో. తను నాకు ఏవైనా ఇలా మూవీస్ అవుట్ చేస్తున్నాడు, తను రెగ్యులర్ గా చేస్తున్నాడు. రాంబో ఇన్ లవ్ లో కూడా చేస్తున్నాడు హాట్స్టార్ లో. సో ఏమైనా ఉంటే కలుద్దాం, నీకు కల్పిస్తారా అని అంటాడు. నేనేమో వెళ్ళలేని పరిస్థితి, 50 కిలోమీటర్లు తిరగాలంటే అంతే. సో 2 బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. కానీ అనిపిస్తుందా నీకు, అంటే హ్యాపీగా ఈ ప్రెషర్ అంతా వదిలేసి నచ్చిన వర్క్ చేయాలని చెప్పి ఒక్కొక్కసారి ఇరిటేషన్ వచ్చి వెళ్ళిపోవాలనిపించింది ఎప్పుడైనా? అనిపిస్తుంది. ఒక 5 crores ఎంతో సంపాదించేసి FD వేసేసి జాబ్ ఒక 3-4 ఏళ్ళు మానేసేసి కంప్లీట్ గా ఇందులో ట్రై చేసి వీలైతే జాబ్ మొత్తం మానేద్దామని నాకు కూడా అనిపిస్తుంది. సో మీ పేరెంట్స్ చూసినప్పుడు ఈ కంటెంట్ చేయడం ఇదంతా చూసా నీకు ఇంట్రెస్ట్ కదా, సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? లేదు ఎందుకు, నీకు మంచి జాబ్ ఉంది కదా అని చెప్పేసి చెప్తాను? అదే చెప్తారు.
జాబ్ చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా, ఎందుకు ఇవన్నీ వేస్ట్ 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 అంటారు. అంతేనా? సో మీకు ఎవరితో యాక్ట్ చేయాలంటే ఎక్కువ ఇష్టం? అంటే మీరు రోజు చేస్తుంటారు వీళ్ళు నాకు ఇన్స్పిరేషన్, వీళ్ళు చూసి ఇండస్ట్రీలో రావాలనుకున్నాను అంటే ఎవరి గురించి చెప్తారు? నాకైతే అంటే చాలా మంది యాక్టర్స్ నచ్చుతారు. మెయిన్గా ఎన్టీఆర్, నాగార్జున, ఇంకా ఈ మధ్య ఎక్కువ సూర్య అండ్ ప్రదీప్ రంగనాథన్ కూడా చాలా నచ్చుతారు. సో రజనీకాంత్ మెయిన్. ఇలా బేసికల్గా హీరోస్ వీళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది చేయాలని చెప్పి, వాళ్ళే ఇన్స్పిరేషన్. సో ఇంకా అంటే మీ జర్నీలో మీకు ఈ రీల్స్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మీరు నవ్వుకుని మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఈ రీల్ బాగుంది, లేదు దీనికి మేము బాగా నవ్వుకున్నాం ఇలా చెప్పిన వాటిల్లో మీకు ఎక్కువగా వచ్చిన కాంప్లిమెంట్స్ ఏ రీల్ కాంప్లిమెంట్స్ ఎక్కువగా వచ్చాయి? చాలా రీల్స్ కి వచ్చాయి. చాలా మంది బయట రికగ్నైజ్ చేస్తారు, రోడ్ మీదకి ఎప్పుడు వెళ్ళినా లైక్ గుర్తుపడతారు, చెప్తారు మీ ఇంటర్వ్యూ చూసాం, మీ రీల్ చూసాము, మీరు వచ్చేసారు కదా ఇచ్చేసారు కదా అని చెప్తుంటారు. మెయిన్ అయితే ఇప్పటికి నాకు 3 years అవుతున్నా కానీ ఆ నలుగురు ఏమనుకుంటారు పట్టించుకోకండి, ఆ నలుగురు మేమేం అనుకోమని చేశాను కదా, ఆ రీల్ కి స్టిల్ 3 years అయినా కానీ అసలు ఆ రీల్ మర్చిపోరు ఎవరును. వచ్చి మీద ఆ రీల్ మేము చూసాం, అప్పటి నుంచే స్టార్ట్ చేసాం ఫాలో అవ్వడం చూడడం అని చెప్తూ ఉంటారు. మీరు వైజాగ్ అమ్మాయి కాబట్టి మా కోసం మంచి వైజాగ్ సాంగ్ ఒకటి పాడతారా? వైజాగ్ నగరంలో అనేది. 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత, కళ్ళ చుడిదార్ వైట్ చున్నీతో దోచన ఎదా, ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారు, ఓయ్ ఓయ్ 20 సార్లు కళ్ళు కలిసారు, ఓయ్ ఓయ్ అంటే గుండె నిండా నిలిచారు, ఓయ్ ఓయ్ ఓ ఓయ్ ఓ ఓయ్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నాతో కలిసే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నన్నే పిలిచే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నాతో కలిసే, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ నన్ను తలిచే. ఓ నైస్ నైస్. మీరు పాటలు కూడా బాగానే పాడుతున్నారే. ఇష్టమా మీకు? మీ ఫేవరెట్ హీరో రీసెంట్ డేస్ లో మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏం చెప్తారు? రీసెంట్ డేస్ లో చూసిన మూవీస్ లో డూడ్ మూవీ సాంగ్స్ అన్ని ఇష్టం. డూడా చాలా బాగుంటున్నాయి సాంగ్స్ అసలు. ఓకే, డూడ్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఏం పాడతారు? అదే 1000 ఏళ్ళు బాగుండు పో సాంగ్ ఉంది కదా, అది పాడమని అడగండి, లిరిక్స్ గుర్తులేవు. పాడమని అడగద్దా? అసలు ఎక్కడ చూసి నీ మధ్య డూడే కనిపిస్తుంది కదా. అవును, బాగున్నాయి సాంగ్స్ చాలా. అసలు మామూలుగా కాదు, అసలు ఆ ఫ్లేవర్ నుంచి ఎవరు బయటికి రాలేకపోతున్నాం. బేసిక్ గా చెప్పాలంటే ఎమోషనల్ సాంగ్. హీరో యాక్టింగ్ అయితే అసలు చింపేస్తాడు అసలు నిజంగా. నీకు ఇష్టమా? చాలా బాగా చేస్తున్నాడు, అప్పుడే నచ్చాడు. డూడ్ మూవీలో కూడా ఎంత బాగా యాక్ట్ చేస్తాడు, చేస్తాడు చాలా బాగా. ఓకే, సో ఇంకా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు ఎందుకు మీరే కంటెంట్ రాసుకోవడం, మీరే ఇదంతా చేయడం, మీ ఫ్రెండ్స్ ఇట్లా ఏదైనా ఒక గ్యాంగ్ పెట్టుకొని ఇప్పుడు అందరు మేము చూస్తే కనుక ఒక 2-3 members టీమ్ లాగా చేసుకొని ఒకళ్ళు కంటెంట్ రాయడం, ఒకళ్ళు చేయడము, ఒకళ్ళు ఎడిట్ చేయడం ఇట్లా ఉంటుంది. బట్ మీరేంటి మొత్తం మీరే చేసుకుంటారా? అవును, మొత్తం నేనే చేసుకుంటా. ఫస్ట్ థింగ్ మీరు చూసారు, హైదరాబాద్ లో ఒక మూల అవతల నేను ఉంటాను, మా ఫ్రెండ్స్ అందరు ఇంకో మూల అవతల ఉంటారు. వాళ్ళతో టీమ్ అప్ అయ్యి ఇది చేసేంత ఇప్పుడు మార్నింగ్ తెల్లవారుజామున లేచి ఇంకా మొదలు పెట్టాలి మేము షూట్ చేయాలంటే. అందరూ జాబ్స్ చేసే వాళ్ళు అయితే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాం అంతే. నేనే రాసుకుని నేనే చేసుకుంటా. ఓకే, ఎడిటింగ్ కూడా మీరే చేసుకుంటారా? చేసుకుంటాను. మీకు మీరు ఇట్లా రీల్స్ చేస్తూ ఉన్నారుగా, మీకు సెల్ఫ్ సాటిస్ఫైగా అయిన ఒక రీల్ అంటే ఏ చెప్తారు? అంటే బాగా నేను కనెక్ట్ అయ్యి చేశాను ఆ రీల్కి అంటే ఏ రీల్ చెప్తారు? చాలా ఉంటాయి కదా. ఇప్పుడు నేను చెప్పాను జాబ్ది చెప్పాను అని మీరు చెప్పారు, ఆ నలుగురు మేమే అంటామని అది చెప్పారు. సో ఇలా మీరు బాగా కనెక్ట్ అయిన రీల్ అంటే? మేబీ జాబ్ రిలేటెడ్ రీల్స్ డెఫినెట్ గా కనెక్ట్ అయి ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్లీ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యి అట్లా ఏం లేదు, ఆ రోజుకి ఏది వెళ్తే అనిపిస్తుంది నాకు రీచ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే, అంత కనెక్షన్ ఏం లేదు. ఓకే, ఇది మనం చూస్తే కనుక ఒక రీల్ చేశారు మీరు అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కాఫీ పెట్టడం కానీ, లేదు అంటే ఇట్లా నేను మా అమ్మ నాన్నకి అదృష్టం దొరకలేదు కాఫీ చేసి ఇవ్వడానికి, సో మీకు ఆ అదృష్టం లేదు, గ్యాస్ అమ్మ ఎందుకు నాకు గ్యాస్ వెలిగించడం నేర్పించలేదు చూస్తే కనుక. అవును, అది చాలా అసలుకి ఫన్నీగా అనిపించింది. అసలుకి ఆ థాట్ ఏదైనా కాపీడా లేదంటే ఎట్లా వచ్చింది ఆ థాట్ మీకు?
అంటే కొన్ని కాపీడ్ అంటే కాపీడ్ కాదు, కొన్ని నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కొటేషన్స్ చూస్తూ ఉంటాను. కొన్ని ఫన్నీ కొటేషన్స్ ఉంటాయి, తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ వాళ్ళు రాస్తారు. సో చిన్నది లైన్ దొరికితే దాని నుంచి నాకు థాట్ వచ్చి నేను దాన్ని స్క్రిప్ట్ ఇంప్రూవ్ చేసుకొని చేస్తూ ఉంటాను అంతే. సో మీ ఈ జర్నీ మీ ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉండడం వల్ల మీరు అందరు కలిసి స్క్రిప్ట్ చేయడానికి కుదరట్లేదు అంటారా? అవును. మరి ఎందుకు కొంచెం దగ్గరగా వచ్చేయచ్చు, మేము కూడా చాలా ఇవ్వాలి అనుకున్నాం, అదే అనుకున్నాం ఏంటి ఇంత దూరంలో ఉంటున్నారు అని. మా ఆఫీస్ ఇక్కడ కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఓకే, ఇక్కడ ఆఫీస్ కి నియర్ బై ఉందా? బట్ ఏదైనా యాక్చువల్ గా మీరు ఇంకా నియర్ బై ఉంటే మీ ఫ్రెండ్స్ తో అందరితో కలిసి రీల్స్ చేసుకోవడానికి కానీ ఇట్లా మీతో పాటు కో యూట్యూబర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీకు ఎవరు క్లోజ్? నాకు ఎవ్వరు క్లోజ్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవ్వరు నాకు క్లోజ్ కాదు. నాకు అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నచ్చరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ గా ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. నాకు ఎవరు నచ్చరు. ఓన్లీ మా ఫ్రెండ్స్ నాతో పాటు ముందు నుంచి, నేను గ్రో అవ్వక ముందు నుంచి నాతో పాటు రీల్స్ చేసే వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను వాళ్ళతోనే చేస్తాను. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు జస్ట్ తెలుసు అంతే. కొంతమంది జస్ట్ ఎప్పుడైనా పని ఉంటే మ్యూచువల్ గా ఏదైనా వర్క్ ఉంటే హాయ్ బాయ్ అంతే. అంతే తప్ప ఎప్పుడు ఇట్లా. మీకు ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు? అరే అట్లా ఏం లేదు. అర్రే అట్లా ఇట్లా నమ్ముతాము. మీ మీద ఒట్టు. వద్దు, నా మీద ఒట్టేస్తే అసలు నమ్మను నేను. నమ్మం కానీ చెప్పండి, ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తుంటారు? అలా ఏం లేదబ్బా. మూవీ టైప్ వచ్చి రోజ్ పట్టుకొని డూట్ మూవీలో హీరోయిన్ ఇచ్చినట్టు ఆ టైప్ లో ఏం లేవు. అలాగా నార్మల్ అంటే ఏమైనా క్రష్ లాగా ఉంటే ఉండేది, తెలిసేది నాకు అంతవరకే. బట్ నేను ముందు నుంచి అవాయిడ్. నాకు వేరే డ్రీమ్స్, వేరే గోల్స్. నాకు కాలేజ్ అప్పటి నుంచి నాకు కొంచెం ఏదో ఒకటి చేసేయాలి, పీకేయాలి అన్న పిచ్చిలో నేను అసలు ఉండేదాన్ని కాదు. క్లాస్ రూమ్ లో ఎక్కడో దొరికేదాన్ని కాదు. ఓకే, సో మీరు ఎంతమందికి ప్రపోజ్ చేశారు? మీకు ఎవరంటే క్రష్? ఓకే, ప్రపోజ్ పక్కన పెడితే మీ క్రషెస్ అంటే ఎవరు? నా క్రషెస్ కాలేజ్ టైంలో అయితే బోల్ మంది ఉండేటోళ్ళు. కాలేజ్ లో ఇంకేం పని, వారంకొకళ్ళు అది నెలకొకళ్ళు, క్రష్ ఏముంది, నార్మల్ అంతే. ప్రపోజ్ అయితే ఎవరిని ఏం లేదు. ఓకే, సో మీ గోల్స్ డ్రీమ్స్ అంటే ఇప్పుడు మీరు దీనిలో వర్క్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తున్నారు, మీకు లైఫ్ టైమ్ గోల్ అంటే ఏం చెప్తారు? మూవీస్ చేయడమే. మూవీస్ చేయాలి, మంచి స్టోరీస్ చేయాలి ఫస్ట్ ఏదో ఒకటి చేయాలి. అంతే, అదొకటే. సో ఎక్కువగా అంటే మీకు ఎలాంటి స్టోరీస్ అంటే ఎట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం? అంటే మనకి ఇండివిజువల్ గా నేను ఈ క్యారెక్టర్ బాగా చేయగలను, ఈ క్యారెక్టర్ బాగుంటుందని ఒక ఇది ఉంటుంది కదా. ఎందుకంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం అండి? నాకు సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా, కామెడీ రోల్స్ అయినా నాకు నచ్చుతాయి. కామెడీ రోల్స్ అంటే ఇష్టం. రీసెంట్ డేస్ లో మీరు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ అబ్బా నేను చేస్తే బాగుండు అనుకున్నది అంటే ఏం చెప్తారు? మీరు రీసెంట్ డేస్ లో చూసిన సినిమా ఏంటి? ఓజీ చూసా. సో గుర్తురాట్లే మీరు సడన్ గా అలా అడిగితే. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టమా, నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టమా? ఏదో ఒకటి, ఫస్ట్ క్యారెక్టర్ చేయడం ఇష్టం. అయ్యో మూవీ ఛాన్స్ లేదు, 100 సినిమాలు చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నారు అన్నట్టు అడిగారు. నేను చేసిందే సినిమా. సో వస్తుంటాయా, మీరు ట్రై చేశారు అసలు? ఎందుకు అంటే ఈ మధ్య రీసెంట్ డేస్ లో చూస్తే పెద్ద పెద్ద సినిమాస్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కే ఆఫర్స్ ఇస్తున్నారు. మొన్న కే ర్యాంప్ చూసుకుంటే కనుక ఒక డాన్స్ చేసే అతను తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఒక సినిమా రీసెంట్ గా ఇంకొక సినిమా విజయ్ దేవరకొండ గారి సినిమా చూసాను, దానిలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కే చాలా మంది ఛాన్సెస్, ఒక 2-3 మెంబర్స్ నేను చూస్తూ ఉన్నాను. సో మీరు ఎందుకు, మేబీ మీరు ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందా, మీరు ట్రై చేయడంలో ప్రాబ్లమ్? నాకు తెలీదు అలా తీసుకుంటున్నారని. నేను కూడా ఆడిషన్స్ కి వెళ్తున్నాను. వీలైనంత వరకు నెలకి 2 సార్లు, నాకున్న ఒక్క ఆదివారంలో కూడా నేను 20 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి వెళ్ళి ఇస్తున్నాను. కానీ ఏంటో వాళ్ళు ఆ ప్రొడక్షన్స్ చేస్తారో లేదో తెలీదు, సెలెక్ట్ చేయదో తెలీదు. బట్ నాకైతే ఇప్పుడు వరకు ఏమి సెట్స్ వరకు అయితే ఏం వెళ్ళలేదు. ఈ లైఫ్ లో రీగ్రెట్ గా ఫీల్ అయిన టైం, అరే ఇట్లా ఐస్ ఉండడం వల్లే నన్ను ఇలా అన్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదు, అలా ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో చాలా మంది మీ ఐస్ ఇలా ఉన్నాయి, బాగున్నాయి ఇలా అని చెప్పి ఎప్పుడైనా మీకు వచ్చి కాంప్లిమెంట్స్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది కాలేజ్ టైం చెప్పారు, చాలా మంది చెప్పారు. ఎవరితో కంపేర్ చేస్తూ ఉంటారు? ఐశ్వర్య రాయ్ ఆబ్వియస్లీ, ప్రతిసారి ఆమెతోనే కంపేర్ చేస్తారు. కాదు బట్ ఐస్ వర్క్ అయితే కంపేర్ చేస్తారు డెఫినెట్. అదే చూస్తే లైక్ అలానే ఉంటాయి కదా. ఇంకా ఇంటర్ అప్పటి నుంచి ఈ బ్లూ ఐస్, హిప్నోటైజ్ ఆ సాంగ్ ఎక్కువ పాడుతూ ఉంటారు మా ఫ్రెండ్స్ ఇలా చూసినప్పుడల్లా. అంతే. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం తింటూ ఉంటారు? ఏ ఇష్టం ఎక్కువ? ఫుడ్ అంటే ఏమి ఇష్టం? అన్ని ఇష్టమే,
ఎక్కువ అయితే వైజాగ్ లో టొమాటో స్లైస్, మురి మిక్చర్, ఇంకా పాస్తా ఇష్టం. సో మీరు ఇప్పుడు ఐ థింక్ నాకు తెలిసినంత వరకు మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్. ఎస్. అవును. సో దానికోసం మీరు ఏమన్నా డే నైట్ కష్టపడి చదవడం అట్లా ఏమన్నా ఉన్నాయి? చదివాను, అలానే చదివాను. ఒక 2 years డే అండ్ నైట్ కాదు, డే చదివాను, నైట్ పాడుకున్నా. బట్ చదివాను ఒక 14 hours, డేలో 14 hours కూడా చదివేదాన్ని. ఓకే. అప్పుడే వస్తుంది. అవును, యాక్చువల్ గా చాలా టఫ్. అన్రిజర్వ్డ్ కేటగిరీ చాలా కష్టం, లేదంటే కొంచెం. ఎస్ ఎస్. కానీ అంత మంచి అంటే మీరు ఇట్స్ వెరీ నాలెడ్జబుల్. అంటే ఇక్కడ వరకు వచ్చి ఒక జాబ్ చేసుకుంటూ ఇట్లా ఉన్నారు అంటే కనుక డెఫినెట్ గా మీకు మంచి ఇది ఉంది. అంటే ఐ మీన్ నాలెడ్జబుల్ కానీ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అదంతా దీని మీద ఒక ఇది ఉంది. సో ఇది చేసుకుంటూ మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ బిజినెస్ కానీ అట్లా ఏం ప్లాన్ చేయలేదా? బిజినెస్ ప్లాన్ ఉంది, బిజినెస్ పెట్టడానికి డబ్బులు లేవు. ఫస్ట్ అందుకే కదా జాబ్ చేసేది. లేదంటే నేను ఎందుకు జాబ్ చేస్తాను, ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ ఎందుకు చేస్తాను, బిజినెస్ ఉంటే అంత డబ్బులు వస్తాయి. అంటే నాట్ లైక్ డబ్బులు లేవని కాదు, బట్ బిజినెస్ చేయాలంటే లాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా, అంత పెట్టే ఇప్పుడు రిస్క్ చేసేంత లేదు. సో ఒకవేళ అంటే ఐ మీన్ మీకు పెట్టాలి అంటే కనుక ఎలాంటి బిజినెస్ చేయాలను, మీకు ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది? నాకు ఫోటోగ్రఫీ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. ఫోటోగ్రఫీ కంపెనీ ఒకటి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇష్టమా మీకు బాగా? నా బాయ్ ఫ్రెండ్ ఫోటోగ్రఫీ. ఓ సూపర్. ఇంకా అట్లా అయితే ఇంకా ఈజీ కదా. అవును, ఫోటోగ్రఫీలో బాగా వస్తుంది ఇన్కమ్. తనకి కూడా చాలా బ్యాక్ టు బ్యాక్ వస్తాయి షూట్స్. సో తను ఒక్కడుంటేనే ఇట్లా ఉంది, కంపెనీ పెట్టి గ్రో చేస్తే ఎంత బెనిఫిట్ అని అనిపిస్తుంది నాకు ఫోటోగ్రఫీలో అయితే. అట్లీస్ట్ నేను తనది దగ్గరుండి చూస్తూ ఉంటాను, తన వీడియోస్ అన్ని ఎడిట్ చేస్తే కాబట్టి ఐ నో A to Z ఇన్ ఫోటోగ్రఫీ హౌ ఇట్ వర్క్స్. మీరు ఒక ఈవెంట్ చెప్తే ఐ కెన్ గివ్ యూ కొటేషన్ ఫర్ దట్. కంప్లీట్ ఈవెంట్ కి కూడా నేను ఇవ్వగలను, డెకోర్ ఆర్ క్యాటరింగ్స్ ఎనీథింగ్. ఓ సీరియస్లీ? సరే, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మీకు ఇస్తే కొటేషన్ ఎట్లా ఇస్తారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను చేయలేదు అబ్బా, బట్ మీరు ఇవ్వండి, నేను ఫిగర్ అవుట్ చేసుకొని చెప్తా. ఫస్ట్ నేనే యాంకరింగ్ చేసేస్తాను. మీరు ఇప్పించండి నాకు. షూర్లీ డెఫినెట్ గా నా సైడ్ నుంచి చేస్తాను. బట్ సరే, ఒక మ్యారేజ్ కనుకోండి, ఒక బడ్జెట్ ఆఫ్ మ్యారేజ్, ఒక మిడిల్ క్లాస్ మ్యారేజ్ అంటే ఎంత బడ్జెట్ అవుతుంది విత్ క్యాటరింగ్ తో చెప్పాలి అంటే? విత్ క్యాటరింగ్, ఫోటోగ్రఫీ విత్ క్యాటరింగ్, ఒక హైదరాబాద్ ఒక చిన్న ఫంక్షన్ హాల్ లో ఒక 10 lakhs అయినా అవుతుంది 3 కలిపి. వైజాగ్ లో అయితే 7-8 లో అయినా ఫిగర్ అవుట్ చేయొచ్చు. హైద్ కాబట్టి ఒక 2 lakhs ఎక్స్ట్రా, 10 lakhs. క్యాటరింగ్, డెకర్, ఫోటోగ్రఫీ. అది కూడా మిడిల్ క్లాస్ అంటే మరి లోవర్ మిడిల్ కాదు, అప్పర్ మిడిల్ అండ్ మిడిల్ క్లాస్ అయితే ఆ మాత్రం అవుతుంది. సూపర్. అంటే మీకైతే అన్ని బిజినెస్ మీద నాలెడ్జ్ వచ్చింది అండ్ ఇట్ సైడ్ వెళ్ళాలని ఉంది. బట్ ఇంకా మీ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి కలిసి పెడితే కూడా మీకు ఇంకా మీ ప్రొఫెషన్ కి అది కూడా చాలా దగ్గరగా ఉంది కదా. అంటే మీరు రీల్స్ చేస్తూ ఉంటారు, తంది ఫోటోగ్రఫీ, సో రెండు మంచి కాంబినేషన్ కదా. అవును. మీ ఎట్లా మీ వీడియోస్ చూస్తూ తనకి మీరు పడిపోయారా? ఎట్లా పడిపోయినారు దానికి? అట్లా ఏం లేదు, నేను వీడియోస్ చేయకముందు నుంచి తన నాకు ఫ్రెండ్. ఓకే. అప్పుడు వైజాగ్ లో నాది అప్పుడు ఇంకా కొంచెం రీల్స్ ఎక్కువ ఏం స్టార్ట్ అవ్వలేదు. నార్మల్ గా చిన్న చిన్న రీల్స్ మామూలుగా కాలేజ్ వాళ్ళు పెట్టుకుంటారు చూడండి, ఆ టైప్ పెట్టుకునేదాన్ని. బట్ ఐస్ బ్లూ ఉన్నాయని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ అప్పుడు షూట్ కి అడిగారు. ఆ షూట్ చేసినప్పటి నుంచి వైజాగ్ లో కొంచెం అందరు ఫోటోగ్రాఫర్స్ షూట్ కి అడిగేవాళ్ళు. సో కంటిన్యూస్ ఫోటో షూట్స్ చేసేదాన్ని. అప్పుడు తను పరిచయం అయ్యారు. ఓకే. సో అట్లాగా ప్రొఫెషన్ వైజ్ అండ్ రెండు ఉండడం వల్ల మేబీ మీకు నచ్చారంటారా? ఏదంటే తను నచ్చిన క్వాలిటీస్ ఏంటి దానిలో? క్వాలిటీ తను నచ్చిన క్వాలిటీస్ బాగా కష్టపడతాడు. లైక్ అంటే నాలానే మీరు జీరోలో ఉన్నా మైనస్ లో ఉన్నా కానీ ఏదో ఒకటి నేను పీక్తా అన్న జీల్ ఉంటది తనలో. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఏదో ఒకటి పీక్తాడు. సో ఆ టైప్ మెంటాలిటీ నాకు నచ్చుతుంది. డెఫినెట్ గా మనం అంటే ఏమి లేకపోయినా కూడా డెఫినెట్ గా మన కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే లైఫ్ లో మనం కూడా ఎవరైనా ఏదైనా చేయగలం. సో ఇట్స్ నైస్. సో డెఫినెట్ గా సూన్ మేము మంచి ఒక నెక్స్ట్ టైం నుంచి ఇంకా మేము ఏదైనా కావాలి అంటే ఫోటోగ్రఫీ కానీ షూట్స్ కానీ మీకు కాల్ చేయొచ్చు అనమాట. షూర్ చేయండి. నెంబర్ 8248346843 నెంబర్ కాల్ చేసి మీరు ఏదైనా ఈవెంట్స్ షూట్స్ బుక్ చేయొచ్చు ప్లీజ్. ఓ థ్యాంక్ యూ. సూపర్. డెఫినెట్ గా మాకు కూడా, మేము కూడా ఇటు సైడ్ ఉంటాం కాబట్టి డెఫినెట్ గా సడన్ గా ఏదో ఒకటి మాకు షూట్ కావాలని, సో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మాకే ఒక ఫోటో షూట్ కావాల్సి వస్తుంది, ఒక మంచి ప్రొఫైల్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ మంచి ఒక ఫోటో షూట్ కావాలి అని అడుగుతూ ఉంటాము. షూర్ గా డెఫినెట్ గా. అంటే అన్ని చేస్తుంటారా? బేబీ షూట్స్, మ్యారేజ్ షూట్స్ అన్ని చేస్తాడు. అభిరాజ్ ఫోటోగ్రఫీ అని మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఓకే. సో
అంతే మోస్ట్లీ ఈవెంట్స్ వెడ్డింగ్స్ అవి ఎక్కువ చేస్తాడు. ఓకే. ఇంకా మూవీస్ డిఓపిగా ట్రై చేస్తున్నాడు. ఓ నైస్. డెఫినెట్ గా తను కూడా హ్యాపీగా మంచిగా డిఓపిగా సెటిల్ అవ్వాలి అండ్ మీరు ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలి సూన్. మేము చూడాలి డెఫినెట్ గా అది కూడా. అంటే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి 6 days వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ రీల్స్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే అంటే నాకు అనిపించింది మిగతా వాళ్ళలాగా మీరు అంత ఎర్న్ చేయట్లేదేమో అని. ఇప్పుడైతే ఇన్స్టా నుంచి ఎంత ఎర్న్ చేస్తారు? చెప్పాలంటే ముందు ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా ఎర్న్ చేసేదాన్ని. ఇట్లనే 50-60 అట్లా మంత్లీ కాన్స్టెంట్ గా వచ్చేది. ఇప్పుడైతే చెప్పాలంటే ఏం లేదు, లైక్ చాలా తక్కువ, మేబీ 5 or 10,000 అంతే. కానీ నేను ఆ ఎనర్జీ నేను వేరే చోట పట్టుకున్నా, నాకు వేరే నుంచి కూడా ఎర్నింగ్స్ వస్తున్నాయి, అందుకని నేను అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ ఇన్స్టా రీల్స్ కనీసం వెళ్తే చాలు అన్నట్టు ఉన్నాను నేను. నాకేమి ఇన్స్టా నుంచి డబ్బులు అవసరం లేదు, ఇన్స్టా రీల్స్ నాకు వెళ్తే చాలు. నేను మేబీ మూవీస్ కనీసం బిగ్ బాస్ ఏదైనా వచ్చి చేస్తే బాగుంటది. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ కి ట్రై చేశారా? చేయలేదు, అదే లాస్ట్ టైం చేసి ఉండాల్సింది. కొంచెం అప్పుడు కొద్దిగా ఏదో బిజీలో ఉండి మిస్ కొట్టా. బట్ చేసుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకున్నారు, ఈజీగా వెళ్ళేదాన్నేమో అనిపించింది. బట్ అవును, ఇప్పుడు చూస్తే కనుక అందరు లోపల ఉన్న వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ సీజన్ పక్కా ట్రై చేస్తా. సో ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు మీ ఫేవరెట్ అంటే ఎవరు? ఇమాన్యుయల్. ఎందుకని అంటే జబర్దస్త్ నుంచి వచ్చారనా, లేదు అంటే తను గేమ్ ఇష్టమా? గేమ్ అండ్ చాలా కామెడీ చాలా బాగా చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ సగం మంది పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటా ఉంటారు, ఏమో నచ్చలేదు. ఇమాన్యుయల్ ఒక్కటి కనీసం గేమ్ సరిగ్గా ఆడతాడు, మరి ప్రతిదీ అన్ని లాగడు, మిగిలిన వాళ్ళందరూ లాగుతా ఉంటారు తెగే వరకు. సో సంజన గారి గురించి ఏం చెప్తారు? సంజన కూడా షీస్ ఫన్నీ, నాకు నచ్చుతుంది ఆమె కూడా, పర్లేదు. ఒక్కొక్కసారి నోరు పారేసుకుంటుంది తప్పుగా, అదే అనిపిస్తుంది. సో రీసెంట్ గా దువ్వాడ మాధురి గారు లోపలికి వెళ్ళారు, సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? దువ్వాడ మాధురి గారు కూడా ఫస్ట్ బాబోయ్ అనుకున్నారు కానీ జనాలు, ఆమె చాలా ఫన్ క్రియేట్ చేసింది. కొంచెం లవ్ ట్రాక్ కానీ, తర్వాత ఆమె అన్న మాటలు యూ షట్ అప్, డోంట్ యూ టాక్, ఆ టైప్ అవంతా బాగా మీమ్స్ వెళ్ళాయి కదా, చాలా షీస్ ఫన్నీ, బాగుంది. సో రీసెంట్ గా కూడా నేను ఒక మీమ్ చూసాను, ఇంట్లో ఎవరున్నారు ఏంటి ఏమీ లేదు మీ ఇద్దరు ఇదే అని చెప్పేసి ఒక రీల్ కూడా ఏదో వైరల్ అవుతుంది. ఎంతసేపు మీ టార్చర్ అని, అదొకటి మీ ఇద్దరు గోళ్ళ టార్చర్, ఆమె అంతా మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడినట్టు ఉంది, వెళ్ళి బాగుంది ఆమెది ఫన్. సో ఆమె కూడా నచ్చింది. ఆమె అంత త్వరగా ఎలిమినేట్ అయిపోతుంది అనుకోలే. ఆమె ఎలిమినేట్ అయ్యే టైంకి కొంచెం మీమ్స్ లో అందరూ ఏంటి నాకు ఈమె నచ్చుతున్నట్టుంది ఆ టైప్ లో కొంచెం ఇంకా హైప్ అవుతుంది, ఎలిమినేట్ అయిపోయింది. ఓకే. తనుజ గురించి ఏం చెప్పు? నాకు నచ్చదు, తను చాలా ఓవర్ గా చేస్తుంది అనిపిస్తుంది, ప్రతిదీ అతిగా ఏడవడం, అతిగా అరవడం. గేమ్ కూడా అసలు ఆడింది తక్కువ, అరిచింది ఎక్కువ. సపోర్ట్ ఇచ్చినా కానీ సపోర్ట్ లేదు అంటుంది. సో తను లాస్ట్ 2 వరకు వెళ్ళడం కూడా సపోర్ట్ వల్లే వెళ్తుంది. జస్ట్ బికాస్ తను విన్ అవ్వలేదని సపోర్ట్ లేదు అంటే కుదరదు కదా. తను లాస్ట్ 2 వరకు సపోర్ట్ వల్లనే వెళ్తుంది, అదంతా వదిలే సపోర్ట్ వల్ల అంటే నేను లీడర్ని అయ్యేదాన్ని ఎప్పుడో అని అంటుంది. అసలు అక్కడి వరకే నువ్వు సపోర్ట్ వల్ల వెళ్ళావు, నీ దాని వల్ల పక్కన పెట్టు. రీసెంట్ గా నిన్న లాస్ట్ 2 episodes లో గేమ్ మాత్రం చాలా బాగా ఆడింది. ఆ ముందు పాయింట్ వరకు మాత్రం ఆమె గేమ్స్ ఉన్నా అరిచేది ఎక్కువ, బట్ ఆ ఒక్క పార్ట్ మాత్రం గేమ్ బాగా ఆడింది కాబట్టి కొంచెం చేంజ్ ఆఫ్ వ్యూ ఉంది ఇప్పుడు నాకు కూడా. ఓకే పాపం బాగానే ఆడిందిలే అన్నట్టు. సో రీతు చౌదరి గురించి ఏం చెప్తారు? రీతు కూడా నాకు నచ్చుతుంది, బాగా ఆడుతుంది గేమ్, పర్లే. పవన్ తో జెన్యూన్ గా ఉంటది, పవన్ కి బాగా సపోర్ట్ చేస్తది, అంటే అన్వేవరింగ్ గా సపోర్ట్ చేస్తది. ఇట్స్ నాట్ లైక్ ఆ మూమెంట్ కి అక్కడ వేరే వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి చేస్తా, వాళ్ళు లేకపోతే నీకు చేస్తా, ఆ టైప్ కాదు. ఎట్ ఎనీ కాస్ట్ తన తర్వాత తను తిరిగే చేస్తుంది. సో నైస్, తన గేమ్ కూడా నైస్. సుమన్ శెట్టి గారి గురించి? సుమన్ శెట్టి గారు భలే ఫన్నీగా ఉంటారు, క్యూట్ గా కొంచెం చేస్తుంటారు. ఇప్పటికి బాగుంటది, ఆయన గేమ్ ఏం పెద్ద ఏం ఉండదు కానీ బట్ బాగా హైప్ ఉంది కదా ఆడియన్స్ లో, పాపం మంచిగా ఉంటారు అని చెప్పి సేమ్ ఫీల్ అంతే. భరణి గారు అంటే బయటకు వచ్చి లోపలికి వెళ్ళారు, సో మీరేమంటారు? అంటే అక్కడ కావాలని ఫేస్ రివీల్ చేయట్లేదని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? నాకు ఆ ఫేస్ రివీల్ సంగతి అయితే నేను ఒప్పుకోను, ఎందుకంటే ఏంటి ఫేస్ రివీల్? ఆయన ఇప్పుడు అన్ని రోజులు ఉన్నాడు, ప్రతి నిమిషం యాక్ట్ చేస్తూ అయితే ఉండలేరు కదా వాళ్ళు కూడా.
మేబీ ఆయన అంతేనేమో. ఒకవేళ రివీల్ చేయకపోయినా ఏంటి నీకు అక్కడ గేమ్ అలా ఆడారు ఏంటి అనేది చూడాలి. బట్ గేమ్ వరకు వచ్చేస్తే కూడా ముందు బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం ఏది బిగ్ బాస్ నేమ్ బాండింగ్స్ ఏదో ఆ టైప్ లో అంటారు కదా, అది కూడా ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్. బట్ ఏమో అంత నాకు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఆయన నేమ్ ఫస్ట్ అయితే రాదు నా నోట్ నుంచి కూడా. మీరు బిగ్ బాస్ లో ఎవరంటే ఒక టాప్ 4 నేమ్స్ మేబీ నేను పవన్, ఇమాన్యుయల్, సంజన ఇట్లా చెప్పుకుంటూ పోతా. భరణి గారితో వెంటనే అయితే రాదు. సో అంత ఇంపాక్ట్ నా మీద అయితే లేదు ఆయన గేమ్ ఆర్ ఎనీ. సో రీసెంట్ డేస్ లో బయట బాగా నెగిటివిటీ తీసుకొని బాగా ట్రోల్ అయ్యి అట్లా వెళ్ళింది ఎవరంటే అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య. సో తన గురించి సో మీలాగా తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, బట్ తను లోపలికి వెళ్ళిన తర్వాత తనకి కరెక్ట్ గా అనిపించిందా మీకు గేమ్? ఫస్ట్ థింగ్ తన నా ఫ్రెండ్. ఓకే, నాకు తెలుసు. గేమ్ వరకు వచ్చేస్తే ఏమో నాకు తెలియదు, తను అలా ట్రై చేసిందేమో అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా స్ట్రాటజీ పెట్టుకుని వెళ్తారు కదా, మనం కెమెరాకి మన మీద అటెన్షన్ ఉండాలని. తను నాకు తెలిసినంత వరకు తన అటెన్షన్ కోసం ఏం చేసింది లేదు కూడా నాకు తెలీదు. అంటే మరీ అంత డీప్ డిస్కషన్ మేమేం పెట్టుకోలేదు. బట్ తను చేసింది అయితే తెలీదు నాకు. సో తను మీ ఫ్రెండ్ అంటారు కాబట్టి చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నప్పుడు తను బయట హాస్పిటలైజ్డ్ కావడం ఇదంతా నడిచింది. సో అంత కవరేజ్ అంతా మేము కూడా చేసాం, వన్ ఆఫ్ ద ఉన్నాం కాబట్టి అలా ఇష్యూస్ అప్పుడు. సో మీరు చెప్పండి ఎలా సపోర్ట్ చేస్తే యాజ్ ఎ ఫ్రెండ్ గా తన టైంలో తన మెంటల్ స్టేటస్ ఏంటి అసలు? లేదు, ఆ పాయింట్ లో మేమేం అంతా మాట్లాడుకోలేదు, నాకు అంత ఇది లేదు. కొంచెం తర్వాత కొద్దిగా టెక్స్ట్ అట్లా చేసే వాళ్ళము ఇద్దరం. సో ఆ పాయింట్ లో నాకు తెలీదు. కాకపోతే లైక్ తను పికిల్స్ ది స్టార్టింగ్ లో లేపడానికి మాత్రం అందరికి ఇట్లా స్టోరీస్ లో మా ఫ్రెండ్స్ వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రెండ్స్ వరకు స్టోరీస్ లో పెట్టమని చెప్పేది. పెట్టాం, అంత బాగానే ఉండేది. కంటిన్యూస్ వాళ్ళు పికిల్స్ ది సెల్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. తర్వాత అట్లా అయిపోయింది అదైతే ఇంకా అది. సో ఐ హ్యావ్ నో ఐడియా తను ఎలా డీల్ చేసింది ఏంటని. అప్పుడు మేము టచ్ లో లేము. ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తనకి సపోర్ట్ చేశారా? వెళ్లే ముందు ఇలా వెళ్తున్నాను ఏమైనా డిస్కషన్ జరిగిందా? సో నాకు తెలిసింది, నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్స్ తో కూడా తిని వెళ్తుందని తెలిసింది. సో ఐ హ్యావ్ ఆస్క్డ్, అరే నువ్వు వెళ్తున్నావా? సో నేను ఆ పాయింట్ కి అగ్ని పరీక్ష అయిపోతుంది. సో నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు. సో నేను అడిగాను, ఇలాగా నేను మిస్ కొట్టాను అప్లికేషన్, ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ అవుతుందా అని అడిగితే తను వెళ్తుందని నాకు తెలిసింది, చెప్పింది అలా నేను వెళ్తున్నాను అంటే. సెలెక్ట్ అయ్యావా ఏమైనా ఇచ్చావా అంటే లేదు వాళ్ళే పిలిచారు నన్ను అని చెప్పింది. సో అంటే తను ఇంకా కొన్ని డేస్ రమ్య అనేది కొన్ని డేస్ రమ్య లోపల కొన్ని డేస్ ఉంటే బాగుంటుంది అనిపించిందా, లేదా తను ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి? సో మీరేమంటారు అంటే లోపలికి వెళ్ళినప్పుడు కూడా గేమ్ ఆడినప్పుడు ఇష్యూస్ ఎక్కువ అయినాయి ఇట్లా అని చెప్పేసి అంటున్నారు కదా, సో దాని మీద మీరేమంటారు? తన స్ట్రాటజీ అనే అంటారా, లేదు అంటే అక్కడికి వెళ్ళినా కూడా తను గొడవ పెట్టుకుంది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, దాని మీద మీరే? ఫస్ట్ అయితే గొడవ పెట్టుకుంది అది నిజం. లైక్ కొంచెం స్టేట్మెంట్స్ పాస్ చేయడం అది పవన్ మీద గానీ కళ్యాణ్ మీద గానీ. బట్ ఇనిషియల్ అటెన్షన్ వెంటనే అందువల్లే వచ్చింది. అది మేబీ తన స్ట్రాటజీ ప్రకారం చేసిందో నార్మల్ గానే తను చెప్పాలని చెప్పేసిందో నాకు తెలీదు. ఇంకా ఎలిమినేషన్ వైజ్ గా అయితే తను అది ఇంకా నార్మల్ గా అయిపోయి ఉంటుంది అంతే. అది దాని మీద నాకు ఇంకేం ఒపీనియన్ లేదు. ముందే బాగుంటుందా వచ్చేస్తుంది. తనైతే హ్యాపీగానే వచ్చింది, హ్యాపీగా వెళ్ళింది, హ్యాపీగా వచ్చింది బయటికి. ఓకే, తను కలిసారా బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ తను వచ్చేసిన తర్వాత గానీ ఏమైనా కలవడం జరిగిందా? లేదు, నేను ఎప్పుడు తనని కలవలేదు అసలు డైరెక్ట్. మేము ఎప్పుడు ఏమైనా మాట్లాడుకున్నా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అంతే, డైరెక్ట్ ఇన్ పర్సన్ నేను కలవలేదు ఇంకా. ఓకే, సో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? కళ్యాణ్ గేమ్ బాగుంటుంది కానీ ఏంటో నిజంగానే మైండ్ వైజ్ అంత తెలివైన కాదనిపిస్తుంది నిజంగానే. అంతే లైక్ మెయిన్ తనుజ పడిపోయినప్పుడు ఏడవడం అయితే అంటే నిజంగా కొన్ని ఫేక్ అనిపిస్తాయి బిగ్ బాస్ లో. ఇప్పుడు నాకు మీరు ఎంతో సంవత్సరం ఫ్రెండ్ అయితే గానీ నేను మీ దగ్గరకు వచ్చేసి హగ్ ఇచ్చేసాను, ఇంకా మీకోసం ఏడవడం అయితే అసలు నేను ఒక 2-3 ఏళ్ళు ఫ్రెండ్షిప్ అయితే గానీ నేను ఏడవనేమో మీకోసం. ఏం 60 days ఉన్నారు ఆమె కల్తీరి పడితే ఏడ్చేస్తాడా ఏంటి? అంత లవ్వా లేదా ఫ్రెండ్షిప్ ఏంది జడ్డితనమా? అది నిజంగా చైల్డిష్ అనిపిస్తుంది. సో నేను అసలు కొంచెం తెలివైన కేటగిరీలో ఆయన అయితే చూడండి నేను. సో అప్పుడు మాధురి గారు కూడా వెళ్ళి నువ్వు ఎందుకు ఏడవడం అట్లా అని చెప్పారు, కరెక్ట్ గా చెప్పింది. జనాలు పిచ్చి అనుకుంటారు.
జనరల్ పిచ్చి అని అనిపించింది అట్లానే. అంటే తను సెన్సిటివ్ అనుకోవచ్చా, లేదు అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది అని చెప్పి మనం పోర్ట్రే అవుతా ఉంది కదా, దాని గురించి ఆ పోర్ట్రే చేయడం కోసం అనేమో అనుకుంటున్నాను నేను. అట్లనే ఇంకా అదే ఆ పోర్ట్రే అలా మెయింటైన్ అవ్వాలని అని అనుకుంటున్నాను నేను. అలా అన్ని చేశారు, కొంచెం కావాలని అన్ని అతిగా చేస్తున్నారని నాకు ఫీల్. సో చాలా మంది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రిలేషన్స్ కావాలనే పెట్టుకుంటారు, రేటింగ్ కోసం ఇట్లా అంటుంటారు. సో ఇప్పుడు చూస్తే కనుక తనూజ గారు, భరణి గారు, డాడీ ఇట్లా అని చెప్పి ఇలా చాలా నడుస్తూ ఉన్నాయి. మీరేమంటారు, మీ ఒపీనియన్? నాకు అవన్నీ ఫేకే అనిపిస్తాయి. అది నిజమే, వాడు అంటే చూడు డైలాగులు, మా బయట మా ఇంట్లో మా నాన్నని నేను ఇన్నాళ్ళు నాన్న నాన్న అని పిలిచింది కన్నా బిగ్ బాస్ లో తనూజ భరణి నాన్న నాన్న అని పిలిచిందే ఎక్కువ అని ఆ టైప్ లోనే ఉంది వాళ్ళది. ఏందో అంటే ఎవరినైనా నాన్న నాన్న అని ఎందుకు పిలుస్తాము, ఇంట్లో నాన్నని పెట్టుకొని, మరైతే ఎందుకు పిలుస్తారు? అదే అంటున్నాను. అంటే చాలా మంది అంటే మా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బాండింగ్ వచ్చింది, లైక్ ఇది అంటే ఇమాన్యుయల్ ముగ్గురు కలిపి ఇట్లా చేయడం అనేది అది మీకు ఎలా అనిపిస్తుంది? తనుజ అయితే నాకు క్లియర్ ఫేక్ గేమ్, ఆమె అంతా ఫేక్. అది ఆ నాన్న నాన్న కూడా టీఆర్పీ కోసం చేస్తుందనే అనిపిస్తుంది. ఇంకెవరి గురించి అడుగుతున్నారు? ఇమాన్యుయల్ కూడా కొంచెం ఫేక్ ఉంది. ఇమాన్యుయల్ కంప్లీట్ గా జెన్యూన్ అని నేనేం అన్నా. ఎవరు ఫేక్నెస్ వాళ్ళకు ఉంది. డెఫినెట్ గా ఇంతమంది ఫేక్ లో కొంచెం ఎవరైనా కాదు అంటే కొంచెం సుమన్ అని అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కూడా ఉంటది, కానీ గేమ్ వైజ్ గా తను డీల్ చేసే వైజ్ గా చాలా బాగుంటది, అందుకు నాకు ఇష్టం తను. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఇమాన్యుయల్ నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, సో తను ఒక డాక్టర్ ఇట్లా అని మొత్తం అంతా సినారీ అంతా మనం చూసాం. సో చూసిన తర్వాత మళ్ళీ లోపల తనూజ గారికి ట్రై చేస్తూ ఉండము, లవ్ ట్రాక్ నడిపించాలనుకోవడం, ఇదంతా లేదు, అదంతా ఫన్ వేలోనే అనిపిస్తుంది. ఇది లైక్ తనూజ అంటే నాకు ఇష్టము ఆ టైప్ లో ఏదో పులిహోర కలిపిన లైక్ అంటే జెన్యున్ గా కలిపినట్టు కాదు, కళ్యాణ్ లాగా కాదు, అది కావాలని. అంటే ఇప్పుడు తనూజ నేను వంటింట్లో నాకు వేసేయండి బెడ్ అంటే ఇమాన్యుయల్ నాకు కూడా బెడ్ వేసేయండి పక్కన, అదంతా ఫన్ వేలో అనిపిస్తుంది తప్ప ఇమాన్యుయల్ జెన్యున్ గా పులిహోర కలపట్లేదు. సో మీ ఇప్పుడు బిగ్ బాస్ టాప్ లో ఎవరు ఉంటారండి? టాపా ఇమాన్యుయల్ అని అనుకుంటున్నాను నేను. ఇమాన్యుయల్, కానీ మరి తనూజకి ఇస్తున్న హైప్ కి కావాలని కూడా ఇస్తున్నారని టాక్స్ ఉన్నాయి కదా, సో ఐఎమ్ నాట్ ష్యూర్. సో అల్టిమేట్ గా బిగ్ బాస్ వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, నాగార్జున గారు ఏం ప్లాన్ చేశారో మనకు తెలియదు కదా, ప్రైజ్ మనీ ఎవరికి ఫిక్స్ చేశారో. సో అంటే ఆడియన్స్ ఓట్లు ఎక్కువ వేయడం వల్లనే ఎండ్ ఆఫ్ ది డే వస్తుంటారు కాబట్టి. సో ఇప్పుడు చాలా మంది కామనర్స్ కూడా వెళ్ళారు అండ్ సెలబ్రిటీస్ కూడా వెళ్ళారు. సో వీళ్ళందరూ అగ్ని పరీక్ష ఇవన్నీ చూసి అందరూ లోపలికి వెళ్ళారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ కానీ వీళ్ళందరూ. సో ఇప్పుడు బయటకు వచ్చేసారు చాలా మంది కూడా, కావాలని వాంటెడ్లీ తీసుకొని వెళ్ళి వాళ్ళని బయటకు పంపిస్తారని ఒక రూమర్ బయట ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే కామన్ మ్యాన్స్ అని చెప్పి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే వాళ్ళు కొంచెం బెటర్ గా ఉన్నా గానీ అయ్యి ఉండేది. నిజంగా ఫస్ట్ ఫ్యూ వీక్స్ చూసినప్పుడు బాబోయ్ ఇలా పంపించండి రా బాబోయ్ అన్న ఫీల్ వచ్చింది అందరికి. నాకు వచ్చింది, అందరికి వచ్చింది. అందరు మీమ్స్ లో అదే కదా, ముందు ఇళ్ళని పంపించండి రా బాబు, ఇళ్ళని పంపించండి రా బాబు అని ఎంత మంది ఫీల్ అయితే వాళ్ళని పంపించారు. సో వాళ్ళు కామనర్స్ కదా అని తీసేయడం కాదు, వాళ్ళ కామనర్స్ ది మెయింటైన్ చేసారు. కామనర్స్ సెలబ్రిటీ కన్నా ఎక్కువ ఓవర్ చేశారు. వాళ్ళు సెలబ్రిటీస్ చాలా బెటర్ గా ఉంటుంటే వీళ్ళే ఇంకా గోల చేసినట్టు అనిపించింది. వాళ్ళు కొంచెం మంచిగా ఉన్న కామనర్స్ అన్న పేరు ఉండేది, అనవసరంగా అక్కడికి వెళ్ళి ఇజ్జత్ పీక్కోవడం తప్ప ఏం లేదు. సో వీళ్ళు తీసుకోవడం వల్ల ఐ మీన్ ప్లస్ అవుతుంది అనుకున్నారు కానీ మేబీ అంతే, కాకపోతే తీస్తారు, ఎలిమినేట్ చేస్తారు, ఏముంది బిగ్ బాస్ పోయేదేముంది. సో కాకపోతే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే బిగ్ బాస్ అంత స్క్రిప్టెడ్ అది ఇది అని చెప్పి చెప్తుంటారు. యాజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమంటారు? స్క్రిప్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేను మేబీ నాకు బిగ్ బాస్ లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్, శుభశ్రీ గానీ, నాగమణికంఠ గానీ, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు రమ్య గానీ. సో తెలిసిన వాళ్ళని నేను డైరెక్ట్ గా లైక్ నేను అడగలే బిగ్ బాస్ లో ఏంటి కానీ స్టిల్ నేను ఏం అడగకుండా నా దగ్గర జీరో ఇన్ఫర్మేషన్ తో కూడా యాజ్ ఎ ఆడియన్స్ గా నేను చూసినప్పుడు నాకు అనిపించింది స్క్రిప్ట్ డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రమోషన్స్ చేస్తారు, మారుతి సుజుకి ఇది అది అనుకుంటూ. వాళ్ళకేమి ఇట్లా చెప్పాలని స్క్రిప్ట్ వాళ్ళు ఏం చెప్పేసుకోరు కదా, అనుకుని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు కదా, మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి అని అనౌన్స్ చేస్తారు కదా. అది చెప్పిన బిగ్ బాస్ టెలికాస్ట్ అవ్వకుండా ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు తనుజ 30 minutes 40 minutes కన్ఫెషన్ రూమ్ లో ప్రతిసారి వెళ్తుంది అని అంటున్నారు, మనకు 10 minutes చూపిస్తారు, అమ్మా తనుజ ఇట్లా అట్లా అని చెప్తారు కానీ మిగిలినంత చూపించారు కదా.
సో స్క్రిప్ట్ చాలా ఉంటది డెఫినెట్ గా అని నా ఫీల్. టెలికాస్ట్ చేయకుండా కూడా వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, చెయ్యొచ్చు. సో నాగార్జున గారి గురించి ఏం చెప్తావు? అంటే కలవాలని ఉందా? అంటే డైరెక్ట్ గా నువ్వు కూడా బిగ్ బాస్ లో కనిపించాలని ఉంది? నాగార్జున గారు అంటే మొన్నే చూసాను ఫస్ట్ టైం. ఓకే, ఒక 2 minutes చూసాను. తర్వాత కలవనివ్వరు అన్నాక మాకు ఏం చిరాకు వచ్చింది, వచ్చేసాను అక్కడ నుంచి. కలిసి ఉంటే బాగా ఫీల్, చిరాకు వచ్చింది కలవలేనని చెప్పేసి. సో చాలా ఆబ్వియస్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఈ మధ్య ఉంది. నేను చూసిన 1 and only season 9. ఇప్పుడు వరకు లాస్ట్ 8 seasons నేను చూడలేదు బిగ్ బాస్. సో ముందు వరకు అబ్బా బిగ్ బాస్ ఎవరు బాబు చూస్తాడు అన్నట్టే ఉండేదాన్ని నేను. సంహో ఇది స్టార్ట్ చేశాక నచ్చింది నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్. అసలు ఎట్లా ఉంటుందో కూడా తెలీదు. నేను చూస్తున్న వాళ్ళు ఫస్ట్ మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు రియల్ ఫేస్ బయటపడతా. ముందు ఫస్ట్ 2-3 weeks లో తనుజ అంటే నాకు చాలా ఇష్టము. నేను ఇంకా నా బాయ్ ఫ్రెండ్ రోజు తనుజ గురించి చెప్పుకోరే బిగ్ బాస్ మొత్తంలో ఎవరైనా చూడగలిగే ఒక మంచి ఫేస్ ఉందంటే తనుజారా. చాలా చూడడానికి చక్కగా ఉంటది, బాగా రెడీ అవుతుంది, చాలా బాగా చేస్తుంది. 3వ week దాటింది, నానా పెరిగిపోయింది. తర్వాత మెల్లగా ఇంకా అరుపులు గోల అన్ని మొదలయ్యాయి. ఇంకా అసలు కంప్లీట్ అసలు నచ్చని పర్సన్ ఎవరైనా అంటే ఫస్ట్ తనుజ పేరు వస్తుంది ఇప్పుడు. అట్లా ఉంది. సో అంటే నాకు ఒక్కదానికే మైండ్ నచ్చిన పర్సన్ నుంచి నచ్చని పర్సన్ కి నేను ఆమెను చూసానంటే మేబీ నా ఫ్రెండ్స్ కూడా నేను అంత దగ్గరగా చూడలేము బిగ్ బాస్ లో అలా రోజు చూస్తుంటే. సో అట్లా క్యారెక్టర్స్ మనం జడ్జ్ చేసేంత ఒక పర్సన్ చూడగలగడం కూడా బిగ్ బాస్ కాన్సెప్ట్ ఆ వైజ్ గా నాకు నచ్చింది అనిపించింది. వెళ్తే బాగుంటది అనిపించింది నెక్స్ట్ సీజన్. డెఫినెట్ గా నాగార్జున గారితో కప్పు నేనే తీసేసుకుంటాను. సో అసలు ఇంత ప్యాషన్ గా చక్కగా చూస్తున్నారు, ఇంత డీటెయిలింగ్ గా కూడా చెప్తున్నారు. ఎందుకని మీరు అట్లీస్ట్ ట్రై చేయాలి? డెఫినెట్ గా మీకన్నా ఇంకా తక్కువ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు చెప్పాలి అంటే. బట్ మీరు అంత అట్లీస్ట్ జస్ట్ ఒక ఆడిషనో లేదు అంటే కనుక జస్ట్ ఒక అప్లికేషనో అంత ఇవ్వలేదు. ఎందుకు అలాగా? కొంచెం బిజీ ఉన్న ఆ టైంలో నిజంగా చాలా బిజీ ఉన్నాను. మా ఫ్రెండ్ నాకు అప్పటికి పెట్టాడు, మా ఫ్రెండ్ కూడా ఉంటాడు, ఏమన్నా అప్డేట్స్ పెడుతూ ఉంటాడు, ఇగో అప్లికేషన్ స్టార్ట్ అయింది పెట్టని. అయిపోయింది. తీరా చూస్తే అగ్ని పరీక్ష టైంకి కళ్ళు తెరుచుకున్నాను. ఇంకా అయిపోయింది అన్నారు. అట్లా అయ్యేపటికి మొత్తానికి అయిపోయింది. సో బట్ డెఫినెట్ గా మీరు ట్రై చేస్తుంటే నాకు తెలిసినంత వరకు వెళ్ళేవాళ్ళు. అవును, నెక్స్ట్ సీజన్ పక్కా ట్రై చేస్తా. ఒక్క కామనర్ పోస్ట్ ప్లీజ్ సైడ్ ఉంచండి. అంటే ఇప్పుడు ఈ ఇయర్ కాన్సెప్ట్ అయితే కామనర్ అండ్ సెలబ్రిటీస్. బట్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంతమంది 1 or 2 కామనర్స్ వస్తున్నారు కదా. పల్లవి ప్రశాంత్ ఇట్లా చాలా మంది వచ్చారు కామనర్స్. పల్లవి ప్రశాంత్ అయితే నాకు ఆ సీజన్ నేను చూడలేదు. బట్ నాకు తెలిసినంత వరకు మెయిన్స్ లో సీజన్ గెలిచేంత వరకు గెలిచేసాడు. తర్వాత మాత్రం అసలు ఫుల్ ఫేక్ ఈయన్ని గెలిపించాం ఆ టైప్ లో వచ్చింది. కాబట్టి నేను అనుకోవడం ఫేక్ చేసి సక్సెస్ అవడంలో ద వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ పర్సన్ సోఫర్ పల్లవి ప్రశాంత్ అని నాకు అనిపించింది. మేబీ అందులో ఇప్పుడు చూడండి 90 days చూస్తే ఫేక్ అని ఎక్కడొక్కటి తెలిసిపోతుంది. మొత్తం 90 days లో అసలు ఎక్కడే తెలియకుండా 105 days I guess తెలియకుండా అందరినీ చేశారంటే సక్సెస్ రేట్. అది కూడా మీరు అన్నట్టు అంటే చాలా మంది మేము కూడా స్టార్టింగ్ లో కూడా చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు మమ్మల్ని ఘోరంగా కింద తిడుతుండే కామెంట్స్ లో. ప్రాక్టికాలిటీ వేరుంటుంది, మనం చూసింది వేరుంటుంది అని చెప్పేసి మేము టెలికాస్ట్ చేసినప్పుడు కూడా యాక్చువల్గా ఎస్పెషల్లీ నేనే అక్కడ డైరెక్ట్గా వాళ్ళ ఊరు వెళ్ళాము. కొన్ని ఇక్కడ వీడియోస్ కానీ ఇక్కడ ఏదైనా టెలికాస్ట్ చేస్తున్నప్పుడు సో లేదు నువ్వు అసలు ఎలా అలా అంటావు అంటే అసలు నన్ను కింద కామెంట్స్ అనమాట బాడీ షేమింగ్తో కూడా ఈవెన్ కామెంట్స్ పెట్టారు నాకు. సో మళ్ళీ రివర్స్లో 1 year తర్వాత మీరు చెప్పింది నిజమేనండి 1 year తర్వాత మళ్ళీ రిలీజ్ అవ్వడం అప్పుడు పాజిటివ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ 1 year వరకు కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. సో మీరే కదా ఇట్లా చెప్పారు, మీరు అదే కదా ఇదే కదా అసలు అని చెప్పేసి కింద ఒక 1000 కామెంట్స్ పెట్టుంటారు. నేను వీడియో చేసి పెట్టింది అది వాట్ ఎవర్ అక్కడికి వెళ్ళి షూట్ చేసి పెట్టింది ఇట్లా అంతా పెట్టిన దానికి అసలు ఘోరంగా పెట్టారు కామెంట్స్ మాకు. కానీ బట్ 1 year తర్వాత చూస్తే మొత్తం రివర్స్ అయింది. ఓకే, అంటే మీరు పల్లవి ప్రశాంత్ గురించి చేశారు? ఫస్ట్ నుంచి తనకి వెళ్ళడానికి మా ఛానల్ త్రూ మేము హెల్ప్ చేసాము. అంటే ఇది కాదు నేను వేరే ఛానల్ వర్క్ చేసినప్పుడు పాజిటివ్ తనకి బజ్ ఇచ్చాము, అంతా చేసాము. సో అంతా బాగుంది. నెక్స్ట్ సీజన్ కి షూర్. అంటే ఒక పర్సన్ వెళ్తున్నారంటే అప్పుడు మా దగ్గరికి తను ఎలా వచ్చాడు అంటే తనకి ఏం తెలియదు. యాక్చువల్గా తనకి మీడియా అటెన్షన్ అనేది లేదు. సో మీడియా అటెన్షన్ లేనప్పుడు తను మా దగ్గరికి వచ్చి నేను కొంచెం మీడియా అటెన్షన్ ఉంటే నేను కొంచెం ఒక 10 ఛానల్స్లో నేను కనిపిస్తే నాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ గివ్ మీ ద సమ్ మీడియా అటెన్షన్ అని మా దగ్గరకు వచ్చినప్పుడు సో మేము పర్సనల్గా తను ఇంటర్వ్యూస్ చేయడం కానీ మా కొలీగ్స్తో చేయబ్బా మన వాళ్ళు కష్టపడుతున్నాడు నేను ఇది వెళ్ళడమే నా
ధ్యేయము, డ్రీము, దీనికోసమే నేను రైతునన్నా అంటే మేము ఎక్కడ తన్ని కనెక్ట్ అయ్యామంటే ఓ నిజమే కదా, ఒక ఫార్మర్ అంటే రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళు పండించే మనం తింటాం కానీ వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అనే దీనిలో మేము కనెక్ట్ అయ్యి మేము తనకి అంతా సపోర్ట్ చేసి అంతా చేసిన తర్వాత అప్పుడు అందరూ ఓకే బాగుంది. బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మేము రియాలిటీ చూపించినప్పుడు ఇది కరెక్ట్ కాదని రియాలిటీ చూపించినప్పుడు అందరూ అగెనిస్ట్ గా మాట్లాడడం జరిగింది. సో అప్పుడు 1 year తర్వాత మళ్ళీ కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టడం జరిగింది, ఇట్స్ ఎ ఫేక్ పర్సన్ అని. సో ఆ పాయింట్లు కూడా చాలా మంది అబ్బా తిను ప్రతిసారి ఇది ఎక్కువ చేస్తున్నారని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ చాలా ఇంకా పాజిటివ్ గా ఉన్నారు. సో తనకి వర్కౌట్ అయింది. సో మెయిన్లీ ఎవరైనా కనెక్ట్ అయింది ఒక ఫార్మర్, రోజు ఒక కూలి పని చేసుకుంటూ ఇది అనేది. అది అమర్దీప్ అనుకుంటే చెప్పిన డైలాగ్ బాగుంటది, ఏదైనా రైతు బిడ్డ నీకు కీటక బిడ్డ బాగా తెలుసా టైప్ లో ఏదో చెప్తారు కదా. అవును, దట్ వాస్ ఆల్సో ఫన్నీ. ఎవరి కష్టాలు వాళ్ళకి అనేది షూర్ గా ఉంటాయి. ఇప్పుడు బీటెక్ చదువుకొని అంటే మీరు కూడా బీటెక్ చేసినట్టున్నారు కదా, మీరు బీటెక్ చేసినప్పుడు మీ తర్వాత మీ కష్టాలు మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? బట్ టు బి ఫ్రాంక్ రైతు బిడ్డతో కంపేర్ చేసేది కాదులే, ఎవరిది వాళ్ళది. వీడు కొంచెం మంచి ఇంట్లో బాధపడతాడు, వాళ్ళు కొంచెం వేరే హౌసెస్ లో బాధపడతారు. సో స్టిల్ బెటర్ లైఫ్ ఉంటది వీళ్ళది. అంటే ఇప్పుడు ఫార్మర్స్ కి చూస్తే వాళ్ళు వేసిన పంట వస్తే అది తినడం లేదు అంటే దాని మీద లాభం వస్తే ఓకేనా, వర్షాలు పడినా ఎండో సరిగ్గా ఎక్కువ వచ్చినా కూడా నష్టం వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ అప్పులు తెచ్చిపెట్టి వాటికి పురుగు మందులు కొట్టి సో మళ్ళీ ఇంక ఇది అవ్వడం తప్ప ఏముండదు. పురుగుల మందు వాళ్ళే తాగి పాపం. అలా మనం చాలా మంది చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు జస్ట్ మనం చదువుకున్నామంటే మంత్లీ అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక మంత్లీ ఇన్కమ్ వస్తుంది అని ఒక జాబ్ అనేది ఒక ఎష్యూరెన్స్ ఉంటుంది కదా. సో బట్ వాళ్ళకి అలా ఉండదు. ఏదేమైనా పాపం వాళ్ళకి అదొక్కటే తెలుసు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఫార్మర్స్ అదే పని చేస్తుంటారు. వాళ్ళకి లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకి ఎన్నిసార్లు ఏదైనా సరే మేము మళ్ళీ పంట వేయగలం, మాకు ఇంకేం రాదు అని అది చెప్పినప్పుడు చాలా మంది సేమ్ మాక్సిమం చెప్పాలంటే కనుక పల్లవి ప్రశాంత్ కి కూడా అందరూ అదే విషయంలో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అవును, బట్ ఒకటి బిగ్ బాస్ లో డెఫినెట్ గా వెళ్ళే వాళ్ళు ఒక సింపతి కార్నర్ ఉంచుకొని వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేస్తారు, అదైతే షూర్. సింపతి కార్నర్స్ ని కూడా పక్కన పెట్టి గేమ్ తో సక్సెస్ అయితే డెఫినెట్ గా బాగుంటది. బట్ ఎవరైనా సింపతి కొంచెం చెప్తారు. ఇప్పుడు రీసెంట్ టైంలో ఇమాన్యుయల్ కూడా సాడ్ స్టోరీ చెప్పారు, కళ్యాణ్ కూడా చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా వచ్చిందంటే వాళ్ళు ఎంతవరకు నిజం చెప్తారని, లేదంటే కొంచెం ఒక సింపతి కూడా పడుంటది టీఆర్పీ కోసం అని చెప్తారా అనేది నేను కూడా జడ్జ్ చేసే స్టేట్ లో నేను ప్రెసెంట్ అయితే. నాకు కూడా తెలీదు, నాకు అని డౌటే వీళ్ళు టీఆర్పీ కోసం చెప్తున్నారా ఇవన్నీ అండ్ నేనైతే చెప్పుకోను, నేను అంత ఏడ్చాను అని చెప్పి నేను 10 సార్లు చెప్పుకోను. ఒకవేళ వెళ్తే ఇప్పుడు ఇలానే అంటారు, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ స్టోరీస్ అన్ని చెప్తా ఉంటారు కదా. అంటే మేబీ ఫ్రెండ్స్ వాళ్ళు 90 days ఖాళీగా ఫోన్ లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి ముచ్చట్లు పెట్టుకోవాలి కదా టైం గడవడానికి, మేబీ చెప్పుకుంటారేమో. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో ప్రతిదీ పాపం మాకు ప్రతిదీ క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఏం చేద్దాం, మీరు మీ లైఫ్ గురించి ఎట్లా అంటే Q&A లాగా చెప్తున్నారు, ఉన్నారా అండి అంటే అట్లీస్ట్ కొంచెం కూడా ఏది చెప్పట్లేదు మీ ఇన్ఫర్మేషన్. అంటే మ్యాక్స్ అందరికీ కూడా తెలుసు, నేను ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేయలేదంటే ఇంతకు ముందు చాలా ఛానల్స్ చేశారు, ప్రతి వాళ్ళు మీ లైఫ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ జాబ్ ఏంటి, ఇదన్నీ అందరు కవర్ చేశారు. సో అది మళ్ళీ నేను అడిగి జనాలకి బోర్ కొట్టద్దు కదా. నైస్ థింగ్ బిగ్ బాస్ అడగగానే మంచిగా నేను కూడా రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేసా. ఎందుకంటే డే టు డే మీరు చూసేది కదా అది, సో దాని మీద మీకు మంచి ఐడియా ఉంది, కనెక్ట్ అవుతున్నారు. సో ఫ్యూచర్ లో మిమ్మల్ని కూడా మేము అక్కడ చూడాలనే అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. సో ఫైనల్ గా ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. మీ రీల్ లో ఏదైనా ఒక మంచి రీల్ డైలాగ్ చెప్పి. మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ 10 సార్లు అంటుంటారా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారని? ఆ నలుగురు మేమేం అనుకోం. దయచేసి మమ్మల్ని పాయింట్అవుట్ చేయొద్దు. మీకు నచ్చింది చేసుకోండి, మీకు నచ్చింది సావండి, మేము మీ గురించి ఏమనుకోం. సో నెక్స్ట్ టైం మేము కూడా బిగ్ బాస్ లో చూడాలి. అండ్ ఆల్ ది బెస్ట్. ఎక్కువ కొలాబరేషన్స్ చేస్తూ మంచి కంటెంట్స్ తో ఇలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. సో మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ప్లీజ్ నాది రీల్స్ చూడండి, నన్ను ఫాలో కొట్టండి. ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్ ఉంటే ఇందాక చెప్పిన నెంబర్కి కాల్ చేయండి. నేను బిగ్ బాస్కి వెళ్ళే వరకు సపోర్ట్ చేయండి. అండ్ బిగ్ బాస్ ఒకవేళ వెళ్తే విన్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ. సూపర్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.